అధ్యక్షులు శ్రీ కాటి వెంకటేశ్వరరావు గారికి, అడపా మాణిక్యరావు గారికి, నేరెళ్ల సురేష్ గారికి, మార్కండేయ బాబు గారికి, అలాగే పొన్నూరు మండల అధ్యక్షులు, స్థానికంగా ప్రెసిడెంట్ గా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి వీరమండల కోఆర్డినేటర్ అయినటువంటి పార్వతీ నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వీరమండలికి, ఇక్కడ ఇంత ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు అందరూ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు, మనం కూడా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మనమందరం జనసేన కార్యకర్తలని, అలాగే ఆయన సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఆయన సామాజిక వర్గం పరంగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా మంది మీకు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి అవ్వచ్చు, అవునా? అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో జగన్ వాళ్ళ కేటకు అలాగా, సిబిఎన్ వాళ్ళ కేటకు అలాగా. కానీ రాష్ట్రంలో సామాన్య ఓటర్కి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎందుకు అవసరం? అతను మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన ఏకైక వ్యక్తి అని మనం ఎందుకు చెప్తున్నాం? ఈ కారణాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లేదంటే ఎంతసేపటికి తిట్టాడు జగన్మోహన్ రెడ్డి, వాడి సీట్లు వాడు మార్చుకుంటున్నాడు. ఇవాళ మనం కూడా అదే పందాలు వెళితే ప్రజలకి వాళ్ళు మనం ఒకటే అంతా కనిపిస్తాం. కానీ జనసేన వేరు, జగన్ సేన వేరు. మనం ప్రజల కోసం నిలబడ్డవాళ్ళం, ప్రజల కోసమే ప్రణాళికలు రచించుకునేవాళ్ళం. అందుకే ఒక సామాన్యుడిగా నీకు జనసేన లేదా పవన్ కళ్యాణ్ సరైన నాయకుడు, అతనికి ఓటు వేయాలి అంటే ఒక ఓటరుగా నువ్వు వేయకూడుతున్నావు. పిల్లలు నిరంతరం మనం నిద్ర లేస్తే ఎంత పనిచేసి సాయంత్రం వరకు కష్టపడి ఎంత సంపాదించినా సరే మన సంపాదన తింటున్న వాళ్ళు ఎవరు? స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అవునా? సంపాదించినంత ఎక్కడికే పడుతున్నాం మనం ఎక్కువ పరిస్థితి. ఇవాళ అంత ఖర్చు పెట్టి చదివించుకున్న పిల్లలు డిగ్రీ అయిపోయి పక్కన వెళ్ళి ఇవాళ సమాజంలోకి వచ్చే కాలేజీ నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరికైనా ఉన్నత విద్యావంతులకి మంచి ఉద్యోగాన్ని కల్పించాడా? వాలంటీర్లు మాత్రం చెప్పమాకండి, ఎందుకంటే మరికొన్ని వాళ్ళు మర్యాద మాట్లాడాలనుకుంటున్నాను. వాలంటీర్ మాత్రం ఎవరో చెప్పొద్దు. వాలంటీర్ ఉద్యోగం కాదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మనకి ఎర్రగడ్డలో తొందరగా ఒక సీటు రిజర్వ్ అయింది ఆల్రెడీ. ఎలక్షన్ తర్వాత ఎర్రగడ్డకు పంపిస్తే వాళ్ళు తెలుస్తారు. ఒక్క కర్మాగారం ఈ రాష్ట్రంలోకి రాక ఇవాళ ఏ ఒక్క చదువుకున్నవాడు వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి. అందరూ విదేశాలకి లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, బెంగళూరు, తెలంగాణ, తమిళనాడు వెళ్ళిపోయారు. మన పిల్లలు మన కళ్ళ ముందు లేరు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కనీసం గత గవర్నమెంట్ లో 30% వెళ్ళేవాళ్ళు ఇవాళ 70% వెళ్ళిపోయారు. 30% వాలంటీర్లు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. బిఏలు, ఎంబీఏలు, బీటెక్, ఎంకామ్లు చేసి వాలంటీర్లు చేసేవాళ్ళు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ యొక్క ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉద్యోగం కల్పిస్తామనే దానికి ప్రత్యక్ష తార్కాణం జనసేన మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చబడే అంశం ప్రతి చేతికి పని. మీరు ఏ పనికి సంబంధించిన వాళ్ళైనా అవ్వండి. మీరు ఒక బేల్దారా, రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తాడు, రోడ్లలో చేసేది బేల్దారులే. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తారు, అందులో పనిచేసేది బేల్దారులే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయ్యింది, కర్మాగారాలన్నీ వస్తే కనుక రియల్ ఎస్టేట్ లో బాగుపడే వాళ్ళు బేల్దారులే, అందరూ కూలీలే. అట్లాంటి పరిస్థితుల్లో మీ చేతికి డెఫినెట్ గా పని వచ్చింది. లంచం అడగకుండా పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు వాడుకొని కర్మాగారాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్త నేను మీ రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడతానయ్యా, పలానా ప్రోడక్ట్ నేను ఉత్పత్తి చేస్తాను అని చెప్పేసి వస్తే మాకేంటి? తలంబ్రాల సినిమాలో 10 పైసలు ఇస్తే మీరు మాట్లాడతారు. డైలాగ్ చూసారో చూడలేదు మీరు? చిన్నప్పుడు సినిమా రాజశేఖర జీవితాలు ఆ టైపులో మాకేంటి అని అడుగుతున్నారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రులు కానివ్వండి, గనులు భూగర్భ జలాల వనరుల శాఖల మంత్రులు కానివ్వండి, లేదంటే సెకండ్ సీఎం 6 శాఖల మంత్రి సజ్జల గారు కానివ్వండి, సగం సీఎం సూటేసి తాత కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పారిశ్రామికవేత్తల్ని 100 కోట్లు లంచం అడగబట్టే పెట్టే పెట్టుబడి డబ్బు కన్నా ఇచ్చే లంచం ఎక్కువగా ఉందని చెప్పేసి పరిశ్రమలు పెట్టే వాళ్ళంతా కూడా రాష్ట్ర వదిలి పారిపోయారు. పక్కన తమిళనాడు, తెలంగాణలో స్థిరపడ్డారు. అట్లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే అవినీతి రహిత సమాజం కాబట్టి ప్రతి పరిశ్రమ ఇక్కడ నెలకొల్పేలాగా సౌకర్యాలు కల్పించి వేలాది మందికి చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించేలాగా చేస్తారు. అలాగే ప్రతి చేతికి
పైన పొలం చేస్తే కిందోడు పొలం దాకా వెళ్ళక వేల ఎకరాల నేల బీడువారిపోయింది. మాగాడి కూడా మెట్టగా మార్చుకొని ఎప్పుడు సీజనల్ పంట వేసుకున్న పరిస్థితి వాళ్ళు. దాని మూలంగా